అందరు బాగున్నారా? ఇవాళ ఏంది ఇవాళ ఏంటి మనం ఇక్కడ కూర్చున్నందుకు కారణం? క్రిస్మస్ అంటే అర్థం తెలుసా మీకు? ఎందుకు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఈ రోజు దినం ఈ అలా కార్యక్రమాన్ని? అదే యేసయ్య పుట్టాడు, రైట్? ఎందుకు మీ అందరికి తెలుసా? అది ఇవాళ మనం చెప్పుకుంటాం. ముందుగా దేవుడికి ఈ రోజు వరకు నన్ను ఇలా నిలబెట్టినందుకు వేల సూత్రాలు చేస్తున్నాను. అయితే సమయం ఇచ్చిన అయ్యగారికి, కూడి వచ్చిన మీరందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఒక నిమిషం సాక్ష్యం చెప్పిన తర్వాత నా గ్రీటింగ్ అనేది చెప్తాను. 22వ తారీఖు ఆదివారం నాడు 4:30 కాడి నుంచి నాకు నిద్ర పట్టలేదు. అది ఏందో తెలియదు. ఇక 4:30కే లేచాను. నేను లేచి నా ఫోన్లో పాటలు వినుకుంటా పండుకున్నాను. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ పండుకొని సడన్గా వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది, ఒక సంఘం నుంచి వాగ్దానం లాగా, ఈరోజు వాగ్దానం అని. ఏమనంటే ఈరోజు పుట్టిన పిల్లలు దేవుడితో సమానమని ఆ వాగ్దానం వచ్చింది అన్నట్టు. నాకు అనిపించింది ఈరోజు మా అమ్మ డెలివరీ అవుతుంది అన్నట్లు అనిపించింది. నేను ఫోన్ చేసి తనకి 8 ఫోన్ చేసి ఇట్లా చెప్పాను, ఈరోజు నువ్వు డెలివరీ అయిపోతున్నావు అని నాకు అట్లా ప్రేరేపణ వచ్చింది, ఈరోజు నువ్వు డెలివరీ అవుతావు అంట అని చెప్పాను. చెప్తే అవునా, నేను నిజంగా జరుగుతుందా అని అంటుంది. అంటే నాకు తెలియదు, అప్పటికి ఆమెకు కొంచెం లైట్గా నొప్పులు వస్తున్నాయంట. నేను చెప్పగానే ఆమె అవునా నిజంగా అని అన్నది. అట్లా అనిపిస్తుంది దివ్య, నాకు అట్లా వచ్చింది ప్రేరేపణ అని చెప్పాను. మళ్ళీ మేము చర్చికి రెడీ అయ్యాము. 11 ఫోన్ చేస్తే మా మామయ్య గారు ఎత్తారు. ఎప్పుడు మా మామ ఎత్తి మాట్లాడేది, మా మామయ్య ఎత్తంగానే నాకు గుండెలో ఏదో అట్లా అలసడి అనిపించింది. అడిగితే దివ్య ఏదమా అంటే ఇట్లా నొప్పులు వచ్చింది, హాస్పిటల్కి తీసుకొచ్చినాం, ఖమ్మం హాస్పిటల్కి అని చెప్పారు. ఇక నాకు కళ్ళ మధ్య నీళ్ళు వస్తున్నాయి. అనుకోకుండా ఇక దేవుడి చిత్తం అని మేము చర్చికి వెళ్ళి, చర్చిలో ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ నేరేడు చెరువుల చర్చికి అందరికి ప్రార్థన చేయండి, ఇట్లా హాస్పిటల్ తీసుకుపోయారని చెప్పాము. విజయకరంగా దేవుడు 3ంటికి ఆరాధనలు ఉండగానే నార్మల్ డెలివరీ అయిందని పేరు అందరూ ఫోన్ చేసి చెప్పారు అన్నట్టు. దేవుడు చూసారా ఎంత గొప్పవాడు. నా విషయంలో చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. జరగబోయేది కూడా నాలో చెప్పించి నేను దేవుడికి వేల సూత్రాలు చేస్తున్నాను. ఇచ్చిన దేవుడు దీవించిన కాక. అయితే క్రిస్మస్ గురించి నా గ్రీటింగ్ ఏంటంటే, ఇంగ్లాండ్ దేశంలో ఒక యవనస్తుడు ఇట్లానే సంఘ కాపరి కొత్తగా వెళ్ళాడన్నట్టు ఆ గ్రామానికి. ఇంగ్లాండ్ దేశంలో ఇట్లనే సంవత్సరంలో వచ్చే క్రిస్మస్కి ఆయన కొత్తగా వెళ్ళాడు. ఇక ఆ క్రిస్మస్ని చాలా గ్రాండ్గా చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉత్సాహాలను నింపి చర్చి మొత్తం డెకరేషన్ చేసి మంచిగా చేసుకోవాలి, మంచిగా జరపాలని ఆయన కోరిక పడుతూ అందరినీ సంతోషపరుస్తున్నాడు. మనం అందరం మంచిగా చేసుకోవాలి, చాలా గ్రాండ్గా చేసుకోవాలి, అందరిని పిలవాలి అని. ఆ సమయంలో అనుకోకుండా ఆ ఊరికి ఒక తుఫాను వచ్చింది అన్నట్టు. ఒక తుఫాను, భయంకరమైన గాలి వానలతోటి తుఫాను వచ్చింది. ఆ తుఫాను రావడం వలన ఆ చర్చి పాచికంగా దెబ్బతిన్నది అన్నట్టు. అంటే ఈ పులిపీఠం వెనకాల ఉన్న గోడ కూలిపోతుంది చర్చికి. అయ్యో అని బాధపడుతూ, నేను వచ్చింది కొత్తగా, ఇలా జరిగింది ఏందని ఆ యవనస్తుడు చాలా బాధపడుతూ దుఃఖంతో ప్రార్థన చేసుకుంటే, దేవా ఏంది నాకు సహాయం చేయమని అడుగుతుంటూ ప్రార్థన చేస్తే, సరే ఏమైనా సరే నేను ఎట్లయినా, ఇంకా 4 రోజులు ఉంది కదా, ఎట్లయినా సరే ఈ గోడను నిర్మించి మళ్ళీ ఈ వేడుకలను జరుపుకోవాలని ప్రార్థన చేసుకుంటా పనుమరమెట్టి ఆ గోడని కడతారు అన్నట్టు. వింటున్నారా? అటు కట్టిన తర్వాత అంత ముందు ఉన్న అందం ఆ గోడకి రాదు, అంత అందంగా అనిపించదు తనకి. అనిపించకపోతే తొందరగా వెళ్ళి ఆ ఆ చర్చి స్టోర్ రూమ్లో చూస్తే అక్కడ ఒక పర్ద, ఒక మ్యాట్ ఉంది. అది అమూలన ఒక మ్యాట్ ఉంటే దానిని తీపించి అక్కడున్న వాళ్ళతో శుభ్రంగా కడిగించి ఉతికించి, అది అల్లిన మ్యాట్ అన్నట్టు. అప్పట్లో చేతులతో అల్లుతారు మ్యాట్ అనేది.
ఆ చేతులతో అల్లిన మ్యాట్ని ఉతికించి ఆ గోడకి ఆ మధ్యలో అతికించారని, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ అది కనబడే విధంగా మధ్యలో డెకరేషన్ చేస్తారు అన్నట్టు. ఆ డెకరేషన్ చేసిన వల్ల అంత ముందుకున్న అందం కంటే ఇంకా ఎక్కువగా డెకరేషన్ అనిపిస్తుంది అన్నట్టు. అయితే అది ఏర్పరిచిన తర్వాత అయ్యగారు వెళ్తుండగా దారి మధ్యలో ఒక చిన్న పాక గుడిసె కనపడుతుంది. అక్కడ ఒక లైట్ వెలుగుతుంటే ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు అని వాళ్ళని క్రిస్మస్ వేడుకలకి పిలుద్దామని ఆ అయ్యగారు ఆశపడి వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న ఒక ముస్లాం ఉంటుంది. అమ్మ మీరొక్కలే ఉంటారా ఇక్కడ తల్లి, మీరొక్కరే ఉంటారా ఇంకెవరైనా ఉంటారమ్మా అంటే నేను ఒక్కనే ఉంటానయ్యా అని అంటది. అయితే ఇక్కడ మేము చర్చిలో కొత్తగా ఉన్నాము, ఇక్కడ 24వ తారీఖు నైట్ ఆరాధన జరుగుతుంది, 25వ తారీఖు పండగ జరుగుతుందమ్మా, ఒక పూట వచ్చిపోండమ్మా అని చెప్తారు. అయితే నేను ఎందుకు రావాలయ్యా, ఆ దేవుడు నాకేం చేశాడు, నా భర్తని 10 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ యుద్ధాలకు పోయి చనిపోయిండో తెలియదు, మరణించిండో తెలియదు, ఎక్కడికి వెళ్ళిండో తెలియదు, ఇంతవరకు జాడలేదు నా భర్తది, నేను ఎందుకు రావాలి ఆ దేవుడు సంఘానికి అని చెప్తుంది. అని చెప్పిన తర్వాత ఆ దేవుడు ఆయన అంటాడు కదా అయ్యగారు, అమ్మ రామ్మ ఏం కాదు, ఒక పూట అయినా వచ్చిపో తల్లి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత 24వ తారీఖు నైటు ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆమె తల్లి అని పిలిచింది కదా, ఒక పూట వచ్చి పోయి కూర్చొని వద్దామని ఆమె ఆ సంఘానికి వస్తుంది. వచ్చి కూర్చున్న తర్వాత కూర్చొని ఆరాధన జరుగుతుంటుంది. ఆరాధన జరిగిన తర్వాత సర్వీస్ జరుగుతుంటుంది. సర్వీస్ మొదలుపెట్టిన ఆమె ఆరాధన నుంచి మొదలైన కానించి లాస్ట్ వరకు ఆ సర్వీస్ అయిపోయినంత వరకు ఆమె ఆ చైర్ లాస్ట్లో కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. అది గమనించిన అయ్యగారు సర్వీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆమె గారికి వెళ్ళి, అమ్మ అందరు సంతోషంగా ఉంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా అని అడుగుతుంది. అడగంగానే ఆమె సమాధానం చెప్తుంది కదా, అయ్యా అక్కడ కార్పెంటర్ ఉంది కదా, అది నేను నా భర్త అల్లినాం అయ్యా, అది మేము అల్లినాము, మా ఇంట్లో ఉండేది, మా ఇల్లు అమ్మేసుకొని అక్కడ ఉన్న సమ్మానంతా అమ్మేసుకొని మేము ఇక్కడికి వచ్చాము, అదొక్కటే ఇప్పుడు దేవుడి సంఘంలో ఉన్నది, నాకు పాత మా ఆయనతోటి ఉన్న సంబంధాలు అది చూస్తుంటే నాకు గుర్తొస్తున్నాయ్యా, అందుకనే ఆనంద భాషలతోటి ఆమె సంతోషంగా చెప్తుంది. కావాలంటే వెళ్ళి ఆ మ్యాట్ వెనకాల చివరి భాగంలో నా భర్త పేరు నా పేరు రాసి ఉంటాయి, కింద చూడండి, నా భర్త పేరు రాబర్ట్, నా పేరు లూసియా అని చెప్తుంది. అప్పుడు అయ్యగారు వెళ్ళి చూస్తే దాని వెనకాల ఆ పేర్లు రాసి ఉంటాయి, లూసియా, రాబర్ట్ అని. ఆ సంతోషంలో చాలా సంతోషపడుతూ ఉంటుంది తను. అప్పుడు ఆ సమయంలో అయ్యగారిని మరుసటి రోజు మధ్యాహ్నం మా ఇంటికి రండి భోజనానికి అని పిలుస్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పిన తర్వాత వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోజు 25 క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఇంకా ఆమె రాలేదు. అప్పటికి రాకముందు ఆరాధన స్టార్ట్ అవుతుంది. అక్కడ ఆరాధనలో స్టార్ట్ అయినప్పుడు ఒక వ్యక్తి ముందర వచ్చి కూర్చొని తను కూడా ఆరాధన మొదలైన కానించి లాస్ట్ వరకు ఏడుస్తూనే ఉంటాడు. అది గమనించిన అయ్యగారు సర్వీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆయనకు అడిగి, అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా, మీ బాధ ఏంటి అని అడిగితే తను అంటాడు, అగోదు అండి అక్కడ వేసిన మ్యాటు అది నేను నా భార్య అల్లిన మ్యాటు అని చెప్పి తన కళ్ళమ్మటి నీళ్ళు తెచ్చుకొని, ఆ మ్యాట్ నేను 10 సంవత్సరాల నుంచి నా భార్యని ఎత్తుకుతున్నాను, అక్కడికి ఇంటి దగ్గర వెళ్తే మా ఇల్లు అమ్మేశారు, వేరే వాళ్ళు ఉంటున్నారు, నా భార్యని వెతికి ఇంతవరకు ఎక్కడికి వెళ్ళిందో తెలియదయ్యా అని సమాధానం చెప్తారు. అప్పుడు ఆ అయ్యగారికి ఉన్న సంతోషం అంతా ఇంత కాదండి. ఇప్పుడు అదే ప్లేస్లో నేనుంటే అతన్ని పట్టుకొని వెళ్ళి ఆమె కాడికి వెళ్ళి ఇగో నీ భార్య అని చెప్పి అంత ఉంటుంది. అప్పుడు అయ్యగారు కూడా అదే చెప్పాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ క్రిస్మస్ పండుగ విడిపోయిన భార్య భర్తలను కలిపినది. హల్లెలూయా. అదే క్రిస్మస్ అంటే దేవుడు విడిపోయిన వాళ్ళని కలిపి లేని ఆనందాన్ని కలగజేసేదాన్ని, శాంతి లేని వాళ్ళకి శాంతిని ఇచ్చేవాడు. ఈ క్రిస్మస్ అంటే మనకు లేని విడిపోయిన ఆనందం, ఏమీ లేని దాని వాళ్ళకి ఇచ్చే ఆనందాన్ని, శాంతిని ఇచ్చేదాన్ని, మనకు లేని బాధలైనా సరే అనేకమైన వాటిని సంవత్సరం కాలం మొత్తం మీద ఉన్న బాధలు కోల్పోయి ఉన్న వాళ్ళకి తిరిగి ఇవ్వాలనే ఈ లోకానికి దేవుడు 25వ తారీఖున మీరు జరుపుకోండి, మీకు శాంతి సమాధానములు కలుగజేయవాడు యెహోవా అనే
ఆ ప్రకారము జరుపుకోమని ఈ 25వ తారీఖుని మనం ప్రతి ఏటా జరుపుకుంటూ ఉంటాం దేవుడి చిత్తము. ఈ క్రిస్మస్ అంటే 2 పదాలు, గ్రీక్ పదాలు అన్నట్టు. క్రిస్మస్, మాస్ అంటే ఆరాధించడం, క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాడు. నీ కంటి నీళ్ళతోటి నీ ఆనందమను, నువ్వు కొత్త బట్టలు వేసుకొని మేకప్లు వేసుకొని వచ్చి రాదు కాదు, కానీ మనం సంతోషంగా ఉన్నాం కదా. మనకేమొచ్చింది, మనకి ఈ సంవత్సరం కాలంలో మనకి ఎన్ని బాధలు కలిగాయి, ఎన్ని బాధలు తీరిపోయాయి, ఎన్ని బాధలు నీ ఆరాధన వల్ల ఇతరులకి తీరిపోయాయి. నీ కుటుంబానికి ఎన్ని బాధలు ఉంటే ఆ దేవుడు నీ ఆరాధన, ఆ ప్రార్థన ఆలకరించి నీకు సంతోషాలు ఇచ్చాడు. ఆ ఆనందాలను మనం చెప్పుకోవడానికే ఈ క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటాము. ఎంత మంచి దేవుడు అండి. మనని నువ్వు వద్దనుకున్నా నీ బాధలు తీర్చేవాడు నా యేసయ్య. ఆయన కోసం నీ కన్నీళ్ళు కార్చలేవా? నువ్వు ఆరాధించలేవా? నీ ప్రార్థనే కాక నేను కోరుకునేది. నువ్వు ముఖం మీద ఉమ్మేసిన ఆ దేవుడు ఏం చేశాడు, నాకేం చేశాడు అని పదే పదే అంటున్నా. ఎంత మంచి హృదయంతో కలిగి నీకు ఉన్న బాధలన్నీ తీర్చేస్తాడు. అలాంటి మంచి దేవుడిని మనం ఆరాధించాలి కదా. అందుకనే ఒక పాట రాశారు. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి